హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. విజయదశమి వచ్చింది అండ్ దాంతో పాటు చాలా కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు కూడా వచ్చినాయి. ఈ ఎపిసోడ్ లో we're going to talk about few of the announcement which caught our eye. I do have cricketer and glasses with me today, so let's get into it. Okay, mom. First, I want to start off with Balaya, Boya Balana. How are they calling it? The BB4 బోయబాలి Boy. లైక్ బాహుబలి. ఎన్నిసార్లు నాకు వస్తుందిరా బోయబలి బాహుబలి BB4. అసలు బాహుబలి ఫ్రాంచైజ్ కంటే వీళ్ళు ఎక్కువ వాడుతారు BB హ్యాష్ ట్యాగ్. బట్ వాట్ యూ గైస్ థింక్ ఇక్కడ ఎవరిని వాడుకుంటున్నారు? బాలకృష్ణ బోయపాటినా, బోయపాటి బాలకృష్ణనా? ఇది ఓ సింబయాటిక్ రిలేషన్షిప్. ఇది మనం ఏం కమెంట్ చేయొద్దు. ఫీడింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ క్రియేటివిటీ అంట. అసలు ఏమో బాలకృష్ణ యాక్చువల్లీ మధ్య మంచి సినిమాలు అంట, అట్లీస్ట్ డిఫరెంట్ మూవీస్ బాగా పిక్ చేస్తున్నాడు. ఐ ఫీల్ లైక్ బోయపాటి ఇస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ న్యూ ఆర్ క్రియేటివ్, సో ఈస్ స్టికింగ్ విత్ బాలకృష్ణ. బాలకృష్ణ ఈస్ ఆన్ ద లూజింగ్ ఎండ్ ఇన్ దట్ డీల్. బోయా బాలిని వాడినా, బాలి బోయాని వాడినా ఇద్దరు ఫిజిక్స్ మాత్రం వాడరు. సో హూ ఇస్ ప్రొడ్యూసింగ్ ఇట్? యు గైస్ నో? 14 రీల్స్ రామ్ వచ్చంట, గోపి వచ్చంట. ఓకే, యూ థింక్ వీళ్ళు ఈ యూనివర్స్ ఏమైనా చేస్తారంట అబౌట్ దిస్, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ స్టాండ్ అలోన్స్ అగైన్? ఇఫ్ అఖండ మీట్స్ సింహ మీట్స్ లెజెండ్ మీట్స్ BB4. భగవంతుడా, అంటే వీళ్ళిద్దరు కలిసి ఎవ్రీ ఎలక్షన్స్ కో మూవీ తీస్తారు కదా, ఈసారి కొంచెం కమింగ్ ఎర్లీ. బికాస్ దే వాన్ ద ఎలక్షన్స్. కానీ ఏంటంటే మస్తు ఓతో టాప్ ఉంటుంది, కానీ సినిమా ఎందుకు నడుస్తుంది? పీపుల్ కో క్రేజీ మ్యాన్. నేను అఖండ థియేటర్ లో పోయిన ఉండే, నాకు అసలు ఊపలేదేమి. జస్ట్ మా ఫ్రెండ్స్ వచ్చిండే డాలస్ నుంచి వచ్చినప్పుడు వి వెంట్ టు దిస్ మూవీ ఫస్ట్ డే. వాళ్ళు గుడ్డలు ఎంచుకుంటారు. సో నాకు అర్థమైంది, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ లవింగ్ దిస్ కాంబినేషన్. దిస్ నో పాయింట్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్, దే ఆర్ మేకింగ్ ఇట్. యూ గైస్ హావ్ ఎనీ థాట్స్ ఆన్ BB4? ట్రూత్ బీ టోల్డ్, నాకు అనిపిస్తుంది దేర్ ఇస్ నో బెటర్ యాక్టర్ దెన్ బాలకృష్ణ హూ కెన్ పుల్ ఆఫ్ బోయపాటి. అంటే కొన్ని డైలాగ్స్ మనం చూస్తే ఏదైనా నువ్వు అన్నట్టు ఇందాక కొంచెం ఓవర్ ద బోర్డ్ డైలాగ్స్ రాస్తాడు బోయా. మనం అది ఎన్టీఆర్ దగ్గర నుంచి విన్నాం, చాలా హీరోలు, మన రామ్ దగ్గర నుంచి. అది ఎందుకో బాలేబాబు చెప్తే చాలా వినాలనిపిస్తుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఐకానిక్ డైలాగ్స్ కదా, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు డైలాగ్. ఐ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్ సో మెనీ టైమ్స్ తెలుసా. అంటే ఇట్స్ అన్ ఐస్ బ్రేకర్ ఫర్ మీ. ఇఫ్ దేర్స్ అ మూవీ లవర్, నేను అడిగే ఐస్ బ్రేకర్ క్వశ్చన్ ఏందో తెలుసా, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు డైలాగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇంకెవ్వరు చెప్పలేడు. షో మీ వన్ యాక్టర్ హూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ లైక్ బాలయ్య అనిపిస్తుంది. Classes, you have anything on the legendary combination? ఏం లేదు, అంతే. దర్శనం ఇస్తే కళ్ళు మూసుకొని దండం పెట్టి వెళ్ళిపోవడమే. మనం ఏం చేసేది లేదు అక్కడ. టార్గెట్ ఆడియన్స్ కాకపోయినా జై బాలే. జై బాలయ్య. అది జనరల్ గా హారర్ సినిమాలకు పిల్లల కళ్ళు మూస్తారు, ఈ సినిమాకి మన కళ్ళు మూసుకుంటాం, అయినా చూస్తాం. కానీ దట్ ఈస్ ట్రూ. అంటే నాకు గ్రేట్ అనిపించింది అంటే అఖండ మూవీలో ఆ ఘోర క్యారెక్టర్ ఏదైతే ఉందో, నన్ ఆఫ్ ద యాక్టర్స్ కరెంట్ జనరేషన్ కాదు, పాత చిరంజీవి జనరేషన్ మనం ఎవ్వరు పుల్ ఆఫ్ చేయలేరు. అది ఆ వైట్ ఉబ్బది పూసుకొని, స్పెషల్లీ మై ఫేవరెట్ గిఫ్ట్ ఎవరికైనా పంపిస్తే ఒక కెమెరాకి ఇట్లా వస్తాడు, ఒకటి ఇట్లా జూమ్ ఇన్ జుమ్ వచ్చి పోతాడు, ఒకటి మైండ్ ఫ్రీక్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ ఈవెన్ డేర్ టు డూ ఇట్. యాక్చువల్లీ నాకు అఖండ చూసిన తర్వాత ఐ థాట్ ఆఫ్ అ పొటెన్షియల్ కామిక్ బుక్ క్యారెక్టర్ ఫర్ అఖండ. అంటే సినిమా తర్వాత ఈ పాప్ కల్చర్ లో వాట్ ఇఫ్ ఒక సూపర్ హీరో లాగా అఖండ మీద కామిక్ బుక్స్ మాంగా టైప్ లో. నువ్వు ఐడియా How would it లేకు, be ఆల్రెడీ అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేసి ఉంటాడు రాసుకున్నాడు. బట్ దానికి చాలా పొటెన్షియల్ ఉంది. Yeah, nothing much. Obviously, just an announcement. We're looking forward to it. I think they make movies really quick. Time కూడా ఎక్కువ ఏం తీసుకోరు, VFX అది టైం వేస్ట్ చేయరు. సో లుకింగ్ ఫార్వర్డ్. ఆబ్వియస్లీ జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. యూనో జస్ట్ లైక్ ఒక్క లాస్ట్ రిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నా ఇక్కడ. యూనో శిఖర్ ధవన్ అని ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వచ్చి 2-3 డక్అవుట్లు అవుతుండే. వీని టీం నుంచి ఇప్పుడు తీసేసేయాలి రానంగా సెంచరీ కొట్టి పడేస్తాడు. మన బోయపాటి కూడా అంతే, ఇప్పుడు యంగ్ హీరోలతో 2-3 సినిమాలు తీస్తాడు. అట్టర్ ఫ్లాప్. ఇంకెందుకు రా ఈ సినిమాకి వెళ్ళాలనగానే బాలయ్యబాబును పట్టుకొస్తాడు అండ్ హీల్ పుల్ us back to the theater. We should appreciate him for that. అదే అక్కడ కూడా ఐ ఫీల్ నువ్వు చెప్పినట్టు బాలకృష్ణ ఇస్ ద గాయ్. అదే ఫిజికల్ ఫైట్ అంటే బాలకృష్ణ కెనాట్ డూ ఇట్. అయినా బాలకృష్ణనే నమ్ముతాం మనం, వేరే వాళ్ళు ఎవరిని అసలు నమ్మలేం. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, మనకున్న మెయిన్ స్ట్రీమ్ హీరోస్ అందరిలో కూడా బాలకృష్ణకి ఉన్నంత క్లారిటీ వేరే హీరోలకు ఉండదనిపిస్తుంది. అంటే వేరే హీరోలు కొంచెం టెంప్ట్ అవుతారు, వాట్ ఇఫ్ నేను ఇది చేస్తే, వాట్ ఇఫ్ అన్నట్టు. కానీ బాలయ్య అట్లా కాదు, నాది ఇదే బ్రో, క్లారిటీ. మంచి క్లారిటీ. దట్స్ అబౌట్ BB4 బోయబాలి. బోయబాలి. ఓకే, నెక్స్ట్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఐ థింక్ వాజ్ కోహినూర్. మన స్టార్ బాయ్ సిద్ధు, DJ టిల్లు నుంచి వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు కోహినూర్ ని తీసుకురాబోతున్నాడు అని మరి అనౌన్స్ చేసారు. మరి ఇండియాకి వచ్చి మళ్ళీ దిల్ గివ్ బ్యాక్ ద కోహినూర్ ఏమో చూడాలి.
ద కింగ్ ఈస్ బ్యాక్ అంట. సినిమా జూషి క్వీన్ ఇప్పుడు ఉన్న కింగ్ సెంటిమెంటల్ అయిపోయి వచ్చి మనకిచ్చేస్తాడనమాట. సో వాట్ డిడ్ యూ గైస్ థింక్? ఆ పోస్టర్, ఆ న్యూస్ ఏమనిపించింది? పార్ట్ 1 అంటే ఇది కూడా ఆల్రెడీ పోస్టర్ లో పార్ట్ 1 అని వేసారు మామ్. దట్ వాస్ వెల్ లెట్ డౌన్. బట్ ఇట్స్ యా అన్ సారీ. అన్ ఇండియన్ ఫిల్మ్ అంట. నువ్వు క్రూ తీసేసేయి. అంటే ఇప్పుడు డైరెక్టర్ నాకు ఆయన మీద నమ్మకం ఉంది. హీరో మీద నమ్మకం ఉంది. కానీ ప్రాజెక్ట్ మీద నమ్మకం వస్తలేదు. సో ట్రికీ. సితార్ ఎంటర్టైన్మెంట్స్ మీద కొంచెం నమ్మకం ఉంది. నాకు లేదన్నా. ఈ సితార్ ఎంటర్టైన్మెంట్స్ కొన్ని మంచి మూవీస్ ఇచ్చింది. 1500కి నేను అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ జేయలేను. యా హీ ఈజ్ ఎ స్టూపిడ్ పర్సన్ ఏమో గానీ, ఇప్పుడు సితార్ ఎంటర్టైన్మెంట్ గేవ్ అస్ జెర్సీ, టీజేటీలు, మ్యాడ్ కన్సిస్టెన్సీ బానే ఉంటదిలే గానీ, ఆ లుక్ గూడా జూసినావా కత్తి పట్టుకొని? ఆ పోస్టర్ అదే. అంటే హీస్ గోయింగ్ లార్జర్ దెన్ లైఫ్ రోల్. ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ హూ కమ్స్ ఇంటూ ద ఇండస్ట్రీ వుడ్ లైక్ టు డూ దట్. ఐ థింక్ హీస్ ఆన్ ద పాత్ టు డూ ఇట్. వర్కౌట్ అయితే మంచిదే. కానీ వీళ్ళు కూడా హెవీ విఎఫ్ఎక్స్ వాడేసి మన నెక్స్ట్ మాట్లాడబోయే సినిమాలకు గాకుండా అంటే రియల్లీ గ్లాడ్ హి ఈస్ డూయింగ్ దట్. హి ఈస్ నాట్ జస్ట్ స్టిక్కింగ్ టు లవర్ బాయ్ రోల్స్ గాని, చాక్లేట్ బాయ్ రోల్స్ గాకుండా సిద్ధు ఈస్ ట్రైయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్స్ సీ టూ సూన్ టు జడ్జ్. ఒక టీజర్, ట్రైలర్ వస్తే దెన్ ప్రాబబ్లీ వి కెన్ స్టార్ట్ డైసెక్టింగ్ ద మూవీ. ఐ థింక్ ఇది 2026 సంక్రాంతికి ఇచ్చారు డేట్. సో లుకింగ్ ఫార్వర్డ్. ఓన్లీ ఇష్యూ ఇస్ పార్ట్ 1 పెట్టడం. ఐ థింక్ ఈ పార్ట్ 1 ఆపేయాలా సినిమాలు. ఎంత మంచి సినిమాలైనా సరే సినిమా ఎండింగ్ వేసుకోండి, కానీ అట్లీస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో పార్ట్ 1 పెట్టకండి. బట్ ఆబ్వియస్లీ స్టార్ బాయ్ సిద్ధు కోసం చూస్తాము. టిల్లు ఫ్యాన్స్ కాబట్టి చూస్తాము. నెక్స్ట్ ఐ థింక్ ద మోస్ట్ అవైటెడ్ విశ్వంబర. దెర్ ఇస్ వాజ్ ఎ టీజర్. మనకి సంక్రాంతి రిలీజ్ అని చెప్పి టీజర్ కూడా వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఎక్స్‌ట్రావాగెంజా. యాక్షన్ ఎక్స్ట్రావగింజా, విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రావగింజా. ఏమనిపించింది మామ? బాధలోకి వెళ్ళిపోతాను ఆలోచిస్తుంటాను. వాళ్ళు మరీ డైరెక్ట్‌గా తస్కరించారు. టూ మెనీ సీన్స్. నాకు అంటే చిరంజీవి సినిమా అన్న ఇది లేదు అసలు ఆడ. మనకు ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే మనకి ఏదైతే ఒక వైబ్ ఉండాలి, ఒక హ్యాపీనెస్, లేదా ఒక పెద్ద హీరో అన్న ఫీలింగ్ ఉంటది. ఈవెన్ ఇఫ్ యూ లైక్ హిమ్ నాట్ లైక్ హిమ్. అట్లాంటిది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీమ్ స్టఫ్ అసలు. ఒక్కొక్క ఫ్రేమ్ ఆపి మరి మీమ్ తయారు చేసుకుంటారు. లైక్ 1 minute 30 seconds ఉన్న టీజర్ లా ఈచ్ సెకండ్ ఇస్ మీమ్ రైట్ నౌ. అట్లా పడిపోవడం అనేది షాకింగ్. ఏమన్నా ఉన్నాయా? లైక్ యూ వాంట్ టెల్ ఎనీథింగ్ టు బాస్ డైరెక్ట్లీ? ఆ స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంది చూసినావా? కలర్‌లన్నీ నియాన్ కలర్ లాగా వచ్చినాయి. నాకేం మాట్లాడాలో తెలుస్తలేదులే సినిమా గురించి గానీ. తప్పు నీది. హెచ్డిఆర్ డివైస్ చూసినావు? సారీ అండి. డైరెక్ట్ చెప్పాడు, ప్లీజ్ యూస్ హెచ్డిఆర్ కేపబుల్ డివైజెస్ టు వాచ్ దిస్ కళాఖండం, ఎక్స్ట్రావగాంజ కళాఖండం. ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఉంటే ఎందుకు చేస్తాం అలాగా? మనము ఐ థింక్ వి డిస్కస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద డిస్కషన్స్. చిరంజీవికి ఎవరికో కూర్చోబెట్టి కానీ చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. కొంచెం బ్రేక్ తీసుకొని దయచేసి. ఐ థింక్ చిరంజీవి షుడ్ అండర్స్టాండ్ ఆయన స్టేచర్ అని ఏదైనా. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, ఆయన ఇమేజ్ కి ఇప్పుడు ఆయన చేసే డాన్స్ మూవీస్ ఆయనకి సెట్ అవుతున్నాయి ఒక ఇమేజ్ కి. ఇప్పుడు చిరంజీవికి అవి సెట్ అవుతలేవు. వాట్ ఎవర్ హీస్ డూయింగ్ రైట్, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. షుడ్ చేంజ్ హిస్ థింకింగ్ అండ్ ఫార్ములా. ఆయనకు చెప్పాలి పెద్దలం కాకపోవచ్చు, బట్ యాజ్ అ ఫ్యాన్. రైట్. అండ్ వాట్ ఇఫ్ ఇప్పుడు క్రికెటర్‌కి ఒక క్వెషన్. వాట్ ఇఫ్ యూ హాడ్ ఎ ఛాన్స్ టు టాక్ విత్ ద బాస్ ఫర్ 1 అవర్, ఏం సజెషన్స్ ఇస్తావు? లేదా ఏం ఏం మొరబెట్టుకుంటావో చెప్పుకో ఒకసారి. ఫస్ట్ కాలు పట్టుకొని కొన్ని మలయాళం సినిమాలు చూడమంటారు. అంటే 'లూసిఫర్' రీమేక్ అయితే చేసిండులే గానీ స్టిల్ ఇంకోటి రీమేక్ చేయగలం మళ్ళా. రీమేక్‌లు చేయమని కాదు గానీ ఆబ్వియస్లీ హీ హాస్ టు రియలైజ్, హీ హాస్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ద సర్కిల్ దట్ హీ హాస్ ప్రాబబ్లీ ద యెస్ పీపుల్ అనేది. వి స్పోక్ అబౌట్ దిస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది చిరంజీవికి తెలిసినా గానీ అదే ఒక ఓల్డ్ టెంప్లేట్ పట్టుకొని వెళ్తున్నాడా, దట్ పీపుల్ వర్ యాక్సెప్టింగ్ మీ లైక్ దిస్ అని చెప్పి అప్పుడే ఆ 2000 కానీ 1990s ఐడియాలజీ చిరంజీవి టేబుల్కి తీసుకొస్తున్నాడా, లేకపోతే ద డైరెక్టర్స్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. వీ స్పోక్ అబౌట్ దిస్ రైట్. అందరు డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ఆయన వల్ల. కాకపోతే నాకు ఇంకొక ఇఫ్ నాట్ ఎనీథింగ్ అట్లీస్ట్ చిరంజీవి షుడ్ ట్రై డూయింగ్ మూవీస్ విత్ యంగ్ డైరెక్టర్స్ అట్లీస్ట్. అంటే వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చూపించగలుగుతారేమో అని నా ఫీలింగ్. మన మెహర్ నోలన్ లాగా కాకుండా కొంచెం బెటర్ డైరెక్టర్ని పెట్టుకుంటే. అంటే నాకు జడ్జ్ చేస్తున్నా అని కాదు గానీ, నాకేమనిపిస్తదంటే హి ఈస్ చూసింగ్ మోర్ పీపుల్ హూ ఆర్ క్రియేటివ్ విత్ పీపుల్ ప్లీజింగ్ దాన్ క్రియేటివ్ విత్ ఫిల్మ్ మేకింగ్. కుడ్ బి. దట్ ఇస్ సో అండ్ ట్రూ. ఇప్పుడు ట్రూ ట్రూ. బాస్ కూడా ఉన్న పొజిషన్ ఇట్ కుడ్ బి కాల్డ్ యాస్ గోవిందా సిండ్రోమ్. గోవిందాకి కూడా ఇదే ప్రాబ్లమ్. లైక్ హీ హాజంట్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ హిస్ పాస్ట్. ఎప్పుడు ఆ పాస్ట్‌లా నేను రొమాంటిసైజ్ చేస్తా ఉంటాను ఆ పాస్ట్ ఇమేజ్‌ని అని. సో ఇప్పుడు ఏంటి నేనేం చేయాలి? లైక్ హీ రిజెక్టెడ్ బీయింగ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ వాటెవర్ ఆర్ ప్లేయింగ్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్. ఇప్పుడెక్కడ లైక్ హి ఈస్ ఇర్రెలెవెంట్ అయిపోయినాడు. అంత మంచి యాక్టర్, గ్రేట్ ఎంటర్‌టైనర్ అండ్ డాన్సర్.
I mean, he could have been an inspiration to the newer generation as well. But I don't want Chiranjeevi garu to go into that zone. I really want him to renovate. ఎందుకంటే మనం యూజువల్‌గా అనుకుంటాం గదా! ఆ కర్స్ ఆఫ్ మాస్ హీరో ఆర్ సూపర్ స్టార్ వేర్ ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటది. దో యూ కెన్ ఎక్స్‌పెరిమెంట్ లైక్ 'ఆపద్ బాంధవుడు' వాస్ అ గుడ్ ఫిల్మ్. అది ఆడలేదు సినిమా. దాని తర్వాత అట్లాంటివి 1, 2 ట్రైస్ తర్వాత 'రుద్రవీణ' ఇవన్నీ ఎంత మంచి సినిమాలు. ఇట్లాంటి సినిమాల తర్వాత హీ వెంట్ ఆన్ అ మాస్ టెంప్లేట్ ప్లీజింగ్ మాస్ ఆడియన్స్. అదొక కర్స్ లాగా జూస్తారు. బట్ నౌ ఆయనకున్న స్టేచర్‌కి, ఆయనకున్న ఏజ్‌కి హీ కెన్ రియల్లీ యూజ్ హిస్ యాక్టింగ్ చాప్స్. ఆయన క్రియేటివిటీని, ఆయన టాలెంట్‌ని యూజ్ చేసుకునే రైట్ టైమ్ ఇది. ఆయనకు ఆ స్కోప్ అండ్ ఛాన్స్ ఉంది. లైక్ 'అమీర్ ఖాన్‌ని జూసుకుంటే ద స్టేజ్ హి ఈస్ ఇన్ రైట్ నౌ. పెద్ద సినిమాలు తీసినప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నాడు. చిన్న సినిమాలు తీసినప్పుడు చిన్న సినిమాలు హి ఈస్ నాట్ ఇన్‌ఫ్లేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ బికాస్ హి ఈస్ ప్రెజెంట్. హి ఈస్ ఓన్లీ డూయింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. 'తారే జమీన్ పర్'లైనా, 'సీక్రెట్ సూపర్ స్టార్'లో అయినా, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న 'సితారే జమీన్ పర్'లో గూడా ఆయన స్టార్ పవర్ యూజ్ చేసుకొని ఈస్ బ్రింగింగ్ గ్రేట్ స్టోరీస్ టు లైఫ్. ఐ గెస్ చిరంజీవి షుడ్ డూ థట్ అలాంగ్ సైడ్ డూయింగ్ ద ఫ్యాన్ సర్వీస్. లైక్ డూ అ ఫిల్మ్ విత్ సందీప్ రెడ్డి వంగ, డూ a film with Prashant Neel, who will be more than glad to show him in a new light and please the audience. At the same time, మన 'నందకిషోర్ హిమాని' 35 డైరెక్టర్ లాగా చిన్న డైరెక్టర్స్‌తో వెంకటేష్ మహా ట్రై డూయింగ్ ఫిల్మ్స్ విత్ దెమ్. ఒక సినిమా అది తీయండి. ఒక సినిమా డూ అ బిగ్ సెలబ్రేషన్ ఫిల్మ్. యూ కెన్ గో రాంగ్ బట్ యూ విల్ నాట్ లూజ్ రెస్పెక్ట్ గదా! యూ విల్ స్టిల్ స్టే రెలెవెంట్. మలయాళం నాకు చేయడం కష్టం. తెలుగు యాక్టర్స్ కెన్ నెవర్ డూ వాట్ మలయాళం యాక్టర్స్ ఆర్ డూయింగ్. క్లియర్లీ ఇప్పుడు 'దృశ్యం' ఇట్లాంటివి చిరంజీవి తోపు చేయగలుగుతాడు. బట్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ అనిపిస్తది. దే విల్ నాట్ ఎంజాయ్ ఐ మీన్ చిరంజీవి ఇట్ గోస్ బోత్ వేస్ కదా! అంటే దే ఆల్సో కాంట్ పుల్ ఆఫ్ వాట్ ఆర్ హీరోస్ డూ. యూ హావ్ టు రెస్పెక్ట్ దట్. యాక్టింగ్ వైస్ చిరంజీవి కెన్ ఈజీలీ డూ 'దృశ్యం'. కానీ ఇండస్ట్రీ నడవదు కాబట్టి హి ఈస్ టేకింగ్ ద చాయిస్ ఆఫ్ సినిమా నడవాలి, ప్రొడ్యూసర్ పైసలు రావాలి, సినిమా కూడా బాగుండాలి. అట్లాంటప్పుడు డూ సంథింగ్ లైక్ అట్లీస్ట్ 'జైలర్', 'విక్రమ్' అవన్నీ చేయి. లెట్స్ నాట్ గో బ్యాక్ టువర్డ్స్ 'ఆచార్య' కాకుండా ఐ థింక్ హోప్‌ఫుల్లీ 'విశ్వంభర' కూడా నిజంగానే వీఎఫ్ఎక్స్ ఒక్కటి కాకుండా స్టోరీ బాగుండి, మంచి థీమ్ ఉండి, ఇఫ్ ఇట్ ఇంప్రెసెస్ us ఐయామ్ ఫైన్ రా. వీఎఫ్ఎక్స్ విల్ నాట్ పుల్ మీ అవుట్. బట్ యాహ్! బట్ దాన్ని బట్ డెఫినెట్లీ 300 crores బడ్జెట్ అంట 'విశ్వంబరా'ది. I 300 think they క్రోర్స్ could have done, yeah, could have been much ఐ much డిడ్ంట్ నో better. దట్. ఇంకో 2 నిమిషాలు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు. ఓ మై ఆదిపురుష్ అయింది అక్కడ కూడా. అంతే కదా. ఐ థింక్ సాడ్లీ బట్ చిరంజీవి గారికి 'రామ్ చరణ్‌కి' అంత నాలెడ్జ్ లేదనిపిస్తుంది నాకు. హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఇన్ దిస్ లూప్ ఆఫ్ డూయింగ్ గేమ్ చేంజర్స్ అండ్ డూయింగ్ 'ఆచార్యాస్'. He himself is not able to finish a movie in like 6 freaking years, man. Like అది 'వినయ్ విదయ రామన్న' లాస్ట్, దాని తర్వాత 'ఆర్ఆర్' వచ్చింది విచ్ ఇస్ లైక్ మల్టీ స్టారర్. గేమ్ చేంజర్ లూప్ లో నడుస్తుంది. సో ఆయననే అంత అంత యంగ్ యాక్టర్ ఇంత లూప్ నుండి వాళ్ళ ఫాదర్ అట్లీస్ట్ హీస్ డూయింగ్ లైక్ ఫ్యూ మోర్ ఫిల్మ్స్ అని. సో డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ బట్ హోప్ఫుల్లీ చిరంజీవి గారి సినిమా కూడా చూస్తాం, కానీ వశిష్ఠాన్ని తీసుకుంటాం. బట్ యా, మూవింగ్ ఫార్వర్డ్, 'మహాకాళి' అనౌన్స్డ్ బై ప్రశాంత్ వర్మ, పీవీసీయూ యూనివర్స్. ఇది హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్. పోస్టర్ లుక్స్ ఇంట్రెస్టింగ్. డైరెక్టెడ్ ఐ థింక్ ఇట్స్ పూజా కొల్లూరి. డైరెక్ట్ బై పూజా కొల్లూరి. షీ I డిడ్ guess Pooja Kolluri is the writer, like if I'm not wrong, మన who's this guy? Care of Kanchalapalam. నో, షీ డైరెక్టెడ్ ద మూవీ 'మార్టిన్ లూథర్ కింగ్'. వెంకటేష్ మహాతోటి రైటర్ ఉండే, హీ గేవ్ హర్ ద ఛాన్స్ ఆఫ్. షీ వాస్ అ రైటర్ అండ్ వాళ్ళు ఈ బూట్ క్యాంప్స్ కూడా పెట్టుండే రైటింగ్ వర్క్ షాప్స్ అవన్నీ. సో షీ ఈజ్ హెడ్లైనింగ్ ఇట్. That's a good chance to see a woman directing a woman oriented film. అండ్ గెటింగ్ అ ఫీమేల్ సూపర్ హీరో ఇన్ ఇండియా. విజయశాంతి సినిమాలన్నీ సూపర్ హీరో సినిమాలు, ఏం మాట్లాడుతున్నావు అన్న? She's a superhero, not her films, but character wise I think it's the first female superhero in India. So కెన్ యూ సే అమ్మోరు I యాజ్ సూపర్ హీరో? no, I అరుంధతి. cannot. No, I will not. Superhero is somebody who saves the world, not her family, but the world. Arundhati, she just saves her family ద వరల్డ్ ఇస్ యర్ ఫ్యామిలీ కదరా. from a self threat. అండ్ ఆన్ టాప్ సూపర్ పవర్స్ కూడా ఉండాలి. నన్నేం చేయలేవురా అనేది ఒట్టి వాయిస్ పవర్, అది నాట్ సూపర్ పవర్. నెత్తి మీద టెంకాయలు కొట్టుకోవడం అయినా సూపర్ పవరే కదరా. దాని తర్వాత బతుకుంటే సూపర్ పవర్ రా. దాని మీద చచ్చిపోతే పవర్ కట్టదని నేను చస్తా కొట్టుకొని. మళ్ళా బతికింది కదా. But anyway, jokes apart, it's a serious film. Okay, me thoughts about. First, we'll talk about Mahakali. Then I'm gonna do a couple of rant statements on PVC pipes. Okay, go ahead. అంటే ఏమైనా టీజర్ గానీ, ఏమన్నా వస్తే గానీ నేను జడ్జ్ చేయలేను. బట్ ఐఎమ్ నాట్ యూజువల్లీ ఫ్యాన్ ఆఫ్ ప్రశాంత్ వర్మస్ కంటెంట్.
అంతా బేసిక్ ఉంటాయి. జాంబీ రెడ్డి ఇవన్నీ. హనుమాన్ గూడా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ డమ్ ఎక్సెప్ట్ ఫర్ లైక్ హనుమంతుల వారు వచ్చే సీన్‌లు తప్ప, ఆ లాస్ట్ క్లైమాక్స్ అండ్ మ్యూజిక్ తప్ప నాకు సినిమాలో ఏం గ్రిప్పింగ్ అనిపియలేదు. నాకు జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేసి వెరీ లోవే ఉంటాయి. వి మస్ట్ సీ బికాజ్ న్యూ రైటర్, డైరెక్టర్ అండ్ న్యూ అప్రోచ్. ఐ యామ్ హోపింగ్ ఇట్ వుడ్ బి ఫర్ ఎ చేంజ్ ఎ గుడ్ అటెంప్ట్. అంతకు మించి నాకు హోప్ తప్ప ఏం లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు ప్రస్తుతానికి. బట్ లెట్స్ సీ. ఒకటేదంటే కాస్టింగ్ కాల్ ఇచ్చారు అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ డార్క్ స్కిన్ టోన్డ్ ఫీమేల్ టు లీడ్ ద ఫిలిం. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక తెల్లలో తీసుకొని వాళ్ళకి బొగ్గు పోయకుండా డెఫినెట్లీ మార్కెటింగ్ గిమిక్ ఫ్రమ్ మిస్టర్ ప్రశాంత్ వర్మ. ఆడి మనీ చేస్తాడు సినిమా మార్కెట్ చేయడానికి. బట్ అట్లీస్ట్ వాళ్ళు మార్కెట్ చేసిన సంథింగ్ గుడ్ ఇస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు ఏమనవద్దు కాదు. ఎనీథింగ్ యూ హ్యావ్ క్రికెటర్ ఆన్ మహాకాళి? జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ అంతే. అంటే ఆన్ ద కాంట్రరీ టు వాట్ మిస్టర్ గ్లాసెస్ సెడ్, నాకు హనుమాన్ ఐ రియలీ లైక్ బికాస్ ఆ బడ్జెట్లో వాళ్ళు అది పుల్ ఆఫ్ చేయగలిగారు కాబట్టి. సో జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ గుడ్ సూపర్ హీరో ఫిలిమ్స్. ఐ మీన్ వీ నీడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ సూపర్ హీరో ఫిలిమ్స్ ఇన్ ఇండియా. మనం ఇందాక అన్నట్టు ఒక పాయింట్ వచ్చిన తర్వాత సాచురేట్ అయిపోయినాం అనిపిస్తుంది నాకు కూడా విత్ మార్వెల్ ఆర్ విత్ డీసీ. లెట్స్ హోప్ దట్ హీ కమ్స్ అప్. ఇంకొకటి అధీరానా ఐ గెస్. యాహ్! ఇంద్రదేవుడి పవర్స్ టైప్‌లో ఏదో ఉంటది. అండ్ వన్ అదర్ అగైన్ we should not be splitting our film industry like this, but I'm really glad all these movies are coming from the south. నాట్ ఓన్లీ మైథాలజీ, ఐ థింక్ మన ఇండియన్ కామిక్స్ కూడా చాలా ఉన్నాయి విచ్ మైట్ హ్యావ్ క్యారెక్టర్స్. ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ మోర్ ఆఫ్ అవర్ ఓన్ క్యారెక్టర్స్. మైథాలజీ నుంచి కూడా ఫైన్, బట్ ఐ థింక్ వీ కెన్ సీ ద స్కోప్ ఆఫ్ ఇట్, క్రియేటివ్. లైక్ ఇప్పుడు మావీరన్ ఉండే, ఇట్ ఫెల్ట్ సో రిఫ్రెషింగ్ టు సీ దట్ క్యారెక్టర్ having kind of a superpower dealt Yeah. superbly in a real time Big situation. fan of Mahaviran. Yeah. Yeah. So yeah, looking forward to Mahakali. Seems fantastic idea to come out with, but please don't call it PVCU. Prashant Verma is not in the cinema. It should be called Hanuman Cinematic Universe or something else. Ever sonta perlu pettukodu. I think they should stop doing this universe thing. At least until you make like 3-4 films. As Hanuman starting opening a PVCU and pettukodu. ఈ పగబట్టి. At least I don't like that thing. Yeah. I mean, just a personal thing. I just don't like it. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే మార్వెల్ అని పెడతారు కానీ కెవిన్ ఫైగి సినిమాటిక్ యూనివర్స్ అనో లేకపోతే మన సూపర్ మ్యాన్ తీస్తున్న డైరెక్టర్ పేరు పెట్టి తీయరు కదా. ఇట్ జస్ట్ ఫీల్ స్టూపిడ్ అంతే. ఓకే, నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో స్టారింగ్ నిఖిల్ అండ్ సప్తసాగర్ దాచేయల్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ అండ్ రుక్మిణి వసంత్. టీజర్ వచ్చింది అనుకుంటా ఫర్ దసరా. ఎస్. Refreshing from Nikhil not to be involved in some saving the world thing. Man, I'll go watch that movie for the heroine. Yeah, చాలా మంది. సేమ్ ఇయర్. ఓ నువ్వున్నా? మళ్ళా మినిమం ఉంటది. అది చాలా మంది ఐ సీ ఎంత మంది ఫ్యాన్స్ అసలు నిఖిల్ కంటే ఆమె కోసం చూస్తున్నారు చాలా మంది. లేడీ వుమెనైజర్స్. నాకు టీజర్ అయితే ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలే. బట్ ఐల్ జస్ట్ గో వాచ్ ఫర్ బికాజ్ నాకు ఆమె సెలక్షన్ నమ్మకం ఉంది మోర్ దెన్ నిఖిల్ దట్ షీ మైట్. డైరెక్టెడ్ బై సుధీర్ వర్మ. స్వామిరార్ అనుకుంటా కదా. Yeah, that was his first film. డోచే చేసినాడు, షాకిని డాకిని ఒకటి చేసినాడు. అవన్నీ బిస్కెట్ అయినాయి. షాకిని డాకిని వాజ్ అటెంప్ట్ మంచిగా ఉండే, నాకు నచ్చింది అది. బట్ వన్ థింగ్ వీ షుడ్ రియలీ అప్రిషియేట్, ఐ మీన్ మోర్ దెన్ ద డైరెక్టర్, నాకు ఐ పర్సనలీ లైక్ నిఖిల్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్స్ హీ డస్. అంటే మనం ఇప్పుడు 18 pages మూవీ చూసినా గానీ, స్వామిరారా గానీ, సూర్య వర్సెస్ సూర్య, సుబ్రహ్మణ్యం గానీ, యూజ్డ్ టు డు యా అంటే వెరైటీ కాన్సెప్ట్స్ తో హీ ట్రైస్ టు కమ్ అప్ విత్ ఇట్. హోప్ఫుల్లీ దిస్ ఈస్ అనదర్. ఐ థింక్ అది మనం ఉట్టి టైటిల్ విన్నాం అనుకో ఇది మంచి ఒక రామ్ కామ్ అనుకుంటాం, కానీ మూవీ చూస్తే పక్క మళ్ళీ స్వామిరారా లాగా చాలా ట్విస్ట్ టర్న్స్ చేసెస్ అట్లాంటివి ఉన్నాయి. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టైటిల్. మైట్ బి టైమ్ ట్రావెల్, ఐ డోంట్ నో. లెట్స్ సీ ఫ్రమ్ సుధీర్ వర్మ అండ్ టీమ్. సో మేము హీరోయిన్ కోసం చూస్తున్నాము, మీరు ఎవరి కోసం చూస్తారో కూడా చెప్పండి. అండ్ ఎనీ అదర్ ఫిల్మ్స్ లెఫ్ట్ టు డిస్కస్? అండ్ దసరాలో వన్ ఫైనల్ అసెస్మెంట్ వచ్చింది, విచ్ ఈస్ అవర్ చైల్డ్హుడ్ ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ లో వస్తుండే రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా ఈస్ బీయింగ్ రెండర్డ్ ఇన్ 4K అండ్ రీ-రిలీజింగ్ ఆన్ 18th October. ఐ విష్ ఐ వాజ్ ఇన్ ఇండియా రైట్ నౌ. Wow, 7 or 10 years back they said The Legend of Prince Rama అని మేము రివర్క్ చేస్తున్నామని. They couldn't just do it అంట, చాలా కష్టపడ్డారు. Glad to see it announced finally. I think that was the perfect way to make అనిపించింది. అసలు ఫారినర్ వచ్చి వాడు అర్థం చేసినట్టు కూడా మనం తీయలేకపోయినామా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆది పురుషులు చేసినప్పుడు. లైక్ లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా ఇస్ రూల్స్. వెయిట్ until you see సింగం again. Okay, on that note, that's it for today's episode. Hope you guys enjoyed it. ఇంకేమైనా సినిమాలు ఉంటే కూడా విల్ డిస్కస్. ఐ థింక్ మనకి పుష్ప, గేమ్ చేంజర్, తాండేల్ ఇవన్నీ మూవీస్ కూడా లైన్ అప్ ఉన్నాయి. సో టాక్ టు గైస్ లేటర్. బై. థ్యాంక్ యూ. చెప్పరా థ్యాంక్ యూ మామ్స్.